తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తొలుత హాకింపేటలో ఎడ్యుకేషన్ హబ్ ను పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ నేడు కొడంగల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరున్నారు. 2 రోజుల పాటు కూడా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు దద్వాల్ మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ ను పరిశీలించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రి కొడంగల్లోనే బస చేయనున్నారు ముఖ్యమంత్రి. రేపు ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు బిఎల్ఏలతో పాటు ఎస్ఆర్ పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం వారితో మాట్లాడిన అనంతరం, ఎందుకంటే ప్రతి ఒక్కరు వినియోగదలుచుకోవాలన్నటువంటి ఓటర్ లిస్టు సంబంధించి ఓటర్ హక్కుల గురించి ఓటర్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోని ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు వినియోగం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అవి చెల్ల కాకుండా లేకుంటే వారికి అందే విధంగా కూడా బేలతోటి బేలేలు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం అక్కడి నేరుగా రేపు సాయంత్రం రేపు సాయంత్రం బయలుదేరి రానున్నారు హైదరాబాద్ సిటీకి. ఇక ఇదే కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై కూడా శంకుస్థాపన చేస్తారని వినిపిస్తుంది. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే తను ఇచ్చిన మాటల ప్రకారం తన మాట ఇచ్చాడో ఆ మాటల ప్రకారం మాత్రం అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయాలి. మొత్తం మీద ఇప్పటికే తెలంగాణ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ఓటర్ లిస్ట్ లో తమ పేరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఓటర్ లిస్ట్ లో చెల్లచేది కాకూడదు, ఓటు హక్కు కోల్పోకూడదు అనే భావనతో ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకుంటే అధికారులకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలోనే తాను కూడా నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.